అదిరిపోయిన మెగాస్టార్ నయనతార ప్రొమో అని మరి దీని గురించి కూడా ప్రచురించారు. తెలుసు మనకి చిరంజీవి గారు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్, విపరీతమైన క్రేజ్ ఉన్న ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి. 4 దశాబ్దాల పాటు నెంబర్ 1గా కొనసాగటం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఇప్పుడంటే మల్టీ స్టారర్స్ వచ్చాయి, అదేవిధంగా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో సినిమాలు అయితే ఆడుతున్నాయి. కానీ పాన్ ఇండియాకి రహదారి ఏరిసిందే మరి మెగాస్టార్ చిరంజీవి అంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతూ 40 సంవత్సరాల పాటు ఏకచక్రాధిపత్యం వహించిన మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ దీనిలో భాగంగా ఓ శశిరేఖ అనే ఒక మాటనైతే రిలీజ్ చేశారు. మనందరం కూడా చూసాం. మరి 8వ తారీఖు ఆ పాట కంప్లీట్గా బయటికి రాబోతుందని కూడా దీనిలో ప్రచురించడం జరిగింది. ఇక తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఇప్పుడు భారతదేశాన్ని ఆకర్షిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ రైజింగ్ తెలంగాణ 2047 ఆవిష్కరణ నగరం భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనుంది. హైదరాబాద్ దేశంలోని అత్యంత సురక్షిత పెట్టుబడుల నగరంలో మరో భారీ సమ్మిట్కు సిద్ధమవుతుందని చెప్పి 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు, 100కు పైగా కంపెనీలు హైదరాబాద్కు తరలి వస్తున్నాయి. దావోస్ శైలిలో హైదరాబాద్ను మరి తరలి వస్తున్నాయి. దావోస్ శైలి హైదరాబాద్ గమ్యస్థానాన్ని నిలబెట్టేలా తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న తీరు దేశవ్యాప్తంగా కొత్త చర్చకు తెరలేపిందని రేవంత్ రెడ్డి విజన్ పారిశ్రామిక దిగ్గజాలను ఆకట్టుకుంటుందా? మరి అదే కేవలం భారీ ఈవెంట్గా మాత్రమేనా, లేక ఆర్థిక వ్యవస్థను మారుస్తున్న దీర్ఘకాలిక వ్యూహమా అనేది అందరికీ కూడా ఆసక్తి నెలకొల్తుందని చెప్పి మరి కంది శ్రీనివాసరెడ్డి అయితే దీనిలో ఆయన అనాలిసిస్లో అయితే చెప్పడం జరిగింది. ఇక ఇండిగో సంక్షోభంపై ప్రధాని సీరియస్ అయ్యారు. రామ్మోహన్ నాయుడుపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు. బస్టాండ్ల కంటే అధ్వానంగా ఎయిర్పోర్ట్లు. రామ్మోహన్ తెచ్చిన అప్రతిష్టపై చంద్రబాబు ఆగ్రహం. 5 రోజులైనా కొలిక్కిరాని సమస్య. రంగంలోకి ప్రధాని. విమానయాన శాఖ తీరుపై సీజే ఆగ్రహం. హైదరాబాద్కు రావాల్సిన 26 ఇండిగో విమానాలు రద్దు. హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన 43 ఇండిగో విమానాలను రద్దు చేశారు. దేశవ్యాప్తంగా వందలాది విమానాలు రద్దయితే చేశారు. మనందరికీ తెలుసు రామ్మోహన్ నాయుడు ఒక యువ కెరటం. టీడీపీలో ఉండి టీడీపీ ఎంపీగా ఉన్న ఆయన తనదైన శైలిలో ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక అద్భుతమైన పటిమగల నేతగా, మరి అనతి కాలంలోనే ప్రజల ద్వారా ఎదిగి మరి సాక్షాత్తు ప్రధానమంత్రి కూడా మెచ్చుకునే స్థాయికి ఎదిగిన రామ్మోహన్ నాయుడు మరి అత్యంత చిన్న వయసులోనే ఆయన మరి పౌర విమానయాన శాఖ మంత్రిగా తన సేవలు అయితే అందిస్తారు. కానీ ఈ విషయంలో మాత్రం చాలా గుర్రుగా ఉన్నారు. ఈయన మీద చాలా నెగిటివ్ అయితే ఇప్పటికైతే ఏర్పడింది, ప్రజల్లో కూడా ఏర్పడింది. ప్రధాని మోడీ కూడా మరి సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా రంగంలోకి దిగారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పనితీరుపై మోడీ అసంతృప్తిని అయితే వ్యక్తం చేశారు. విమానయాన శాఖ అధికారులతో నేరుగా మోడీ సమీక్షించారు. ఇండిగో సంక్షోభంపై మోడీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్షను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పిఎంఓ పక్కన పెట్టింది. దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో విమాన సేవలకు వరుసగా 5వ రోజు అంతరాయం కలగ్గా